నెక్స్ట్ కాసేపు కాసేపు ఉగాది పర్వదినాన మీకు నవ్వులు 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 నవ్వులు. ఇది నార్మల్ న్యూస్ రైట్. యా చూడండి ఇవన్నీ పంపులు అవన్నీ పంపులు. కరువుతో చెరువు ఎండిపోయిన పంటలు కాపాడేందుకు తరలాడుతున్న నల్గొండ జిల్లా మూషంపల్లి రైతులు బొక్కలేసినట్టు బోర్లు వేసి నీళ్లు తొడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిరుటి వరకు నీళ్లతో కలకలాడిన ఊరు చెరువు ప్రస్తుతం అడుగంటింది. దాని పరిధిలో 150 ఎకరాల్లో పంటలు ఎండుముఖం పట్టాయి. భూగర్భ జలాలు లేక బోర్లు వట్టిపోయినాయి. దీంతో చెరువు గర్భంలోనే 50 వరకు బోర్లేసి పైపుల ద్వారా పొలాలకు నీళ్లను తరలిస్తున్నారట. ఇగో చెరువులో గిన్ని బోర్లు వేస్తుంటే ఆ లోకల్ కలెక్టర్ ఏం చేస్తున్నాడు? పర్మిషన్ ఇచ్చిండు? ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు? ఇంట్లో బోర్ వేసుకోవాలనుకుంటేనే నానా పర్మిషన్లు తీసుకోవాలి. గిన్ని బోర్లు వేస్తుంటే చెప్తాను, ముందు చెప్తున్నా, నవ్వుకోండి. ఇవన్నీ నవ్వులా. వీడు ఎవడరాత్రులు కానీ వీడు నిజంగా తడారిన పొలంలో తనువు చాలించినట్టు. ఇక ఈ ఆత్మహత్య కారణము కేసీఆర్ కుటుంబం. ఎందుకంటే ప్రభుత్వం పైన 3 నెలల్లోనే ఈ రైతుల ఆత్మహత్యలు అయినాయంటే వాళ్ళు ఏం చేసారు రైతులకు? గత 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో రైతులకు ఏమొరిగింది? ఈ రైతుల ఆత్మహత్యలకు కారణం కేసీఆరే. అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఆటో కార్మికులకు సంబంధించినటువంటి ఆత్మహత్య జరుగుతున్న కారణము కేసీఆరే. ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగులకు కానీ అనేకమైనటువంటి ఎవరైతే చనిపోతూ ఆత్మహత్యలు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు కేసీఆరే కారణము. ఎందుకంటే తన పాలనలో అయిపోయిన తర్వాత 3.5 నెలల్లోనే ఈరోజు ఈ విధంగా పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ పాలన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 23,000 చెరువులు ఖాళీ. 7,592 చెరువుల్లో సగం కంటే తక్కువ నీటి నిల్వలు. చెరువుల్లో విస్మరణతోనే ఈ ఏడాది కరువుకు ఛాయలు. బోర్లనే విఫలం, రైతుకు తప్పని దుఃఖం. నేను మళ్ళా గుర్తు చేద్దాం మనం ఈ విషయం. వర్షాలు ఏ గవర్నమెంట్లో పడ్డాయి? ఏ గవర్నమెంట్ చెరువులను పట్టించుకోలేదు. అంటే రేవంత్ రెడ్డి రాగానే వర్షాలన్నీ అయిపోయినాయా? లేదంటే కేసీఆర్ ఎలక్షన్లకు పోతున్న టైంలో వర్షాలు అయిపోయినాయా? వర్షాలు మీ టైంలో పడ్డప్పుడు మీరు ఎందుకు చెరువులను పట్టించుకోలేదు? మీరు ఎందుకు పూడికలు తీయలేదు? మీరు ఎందుకు వచ్చినటువంటి నీళ్ళ నిల్వల్ని చెరువుల్లో కట్టి ఆపలేదు? ఇది తప్పిదం ఇవ్వండి. ఎందుకు ప్రజలు మీరు తప్పుదో పట్టిస్తున్నారు? ఎందుకు ప్రజల్ని మభ్య పెడుతున్నారు మీరు? అసలు విషయం ఏంటంటే 44,000 చెరువులు ఉన్నప్పుడే మిషన్ కాకతీయ కింద కేవలం 28,000 చెరువులు మాత్రమే డెవలప్ చేసి మిగతా చెరువులు డెవలప్ చేయలేదు. మరి ఆ మిగతా చెరువులు ఇవే కావచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే మీ చేసినటువంటి తప్పులను ఈ ప్రభుత్వం మీద నెట్టి లబ్ధి పొందాలన్నటువంటి ఒక కుటిల ప్రయత్నం తప్ప ఏదీ లేదని స్పష్టంగా తెలుస్తా ఉంది ఇక్కడ. రైట్. యా ఇక మా కాకేదో అంటుండు మోసం కాంగ్రెస్ నైజం. అధికారంలోకి రాగానే గ్యారెంటీలు ఎగవేశారు హరీష్ రావు. కాంగ్రెస్ అన్ని ఫేకులు, లీకులు, జూటా మాటలు. ఏ రాష్ట్రంలోనూ 5 ఏళ్లకు మించి పాలించలేదు. తెలంగాణలో ఇన్ని రోజులు ఉంటుందో చెప్పలేం. భవిష్యత్తు బీఆర్ఎస్దే. మళ్ళీ అధికారంలోకి వస్తాం. రాష్ట్రంలో జిల్లాలు తగ్గిస్తే మరో ఉద్యమం తప్పదు. సిద్దిపేట నర్సాపూర్ సమావేశంలో హరీష్ రావు. కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదట. అసలు కళ్యాణ లక్ష్మి మీరు పెళ్ళైన పిల్లాడు ఎవడో పుట్టినది అప్పుడు ఇస్తారు కళ్యాణ లక్ష్మి. అన్న అంతెందుకు ఆగు, నేను చెప్తా. ఇప్పుడు నిన్న మనం యూజ్ చేసినాం. మన నగేష్ వచ్చిండే నిన్న. ఆ పిల్లగాడు గొర్రెల కోసం అని చెప్పేసి 43,750 రూపాయలు అప్పు చేసి బ్యాంకు, మనం విత్ రిసిప్ట్ చూపెట్టాం నిన్న. ఆయన చేసిండు, వాళ్ళ బావ చేసిండు. ఆ ఇంట్లోకి వెళ్ళి ఎన్ని పోయినాయి? 87,000 రూపాయలు పోయినాయి. అట్లా 85,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 370 కోట్ల స్కామ్ అది. గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసి 370 కోట్లు. ఈ రోజు వరకు గొర్రెలకు సంబంధించినటువంటి స్కీమ్ని అమలు లాస్ట్ 5 ఇయర్స్ ఇమాజిన్ దట్. అది కాకుండా కళ్యాణ్ లక్ష్మి మొత్తం 3,000 కోట్ల బకాయిల చెల్లింపు ఉన్నది పెండింగ్. కళ్యాణ్ లక్ష్మి ఏదైతే పథకం ఉందో కళ్యాణ్ లక్ష్మి కింద ఇవ్వాల్సింది 3,000 కోట్లు. వీళ్ళు అనౌన్స్ చేశారు కానీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇయ్యలేదు. ఇది నిన్న పేపర్లో మనం విత్ ప్రూఫ్స్ అప్లికేషన్స్ చూపెట్టి మరీ చెప్పినటువంటి వార్త. ఇవాళ ఇంత రాసిడు కదా వీడు.